సో హలో. హ్మ్. ఈరోజు కృష్ణ గారు ఆయుర్వేదిక్ డాక్టర్. ఇది రెండవ వారము. మీ యొక్క సమస్యలను ఇచ్చిన సమస్యలకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి రెండవ వారం కృష్ణ గారు మొదలు మా కంట్రోల్ ఈస్ గివెన్ టు కృష్ణ గారు. సార్, నౌ యూ కెన్ స్టార్ట్. ఆ! ఓకే. సంజీవని సర్వరోగ నివారణి అనే ఈ కార్యక్రమాన్ని మీరు సేవా దృక్పథంతో కొనసాగిస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు. దీంట్లో పార్టిసిపేట్ చేసే అందరికి కూడా నా వందనాలు. అలాగే చాలా కార్యక్రమాలను మీరు నిర్వహిస్తున్నట్టు నేను గుర్తించాను. అవి సత్ఫలితాలను ఇస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు మీకు సంజీవని సర్వరోగ నివారణి అనే ఈ కార్యక్రమంలో క్రితం సెక్షన్లో మీకు సప్తధాతువుల గురించిన వివరాలు ఇచ్చాను. అలాగే ఈరోజు సప్తధాతువుల నిర్మాణానికి కావలసిన ఆహారాలు, ఆహార పదార్థాలు ఏమి చేస్తాయి అనేది వివరించి, ఆ తర్వాత మన ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని నియమాలను ఎలా ఫాలో కావాలి అనేది వివరించి, తరువాత ఒక సమస్యను నా ముందు ఉంచారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ నేను చెప్తాను. ఇక మొదట షడ్రుచుల గురించి వివరణను ఇస్తాను క్లుప్తంగా. మనము తినే ఆహారాల్లో 6 రకాల రుచులను మన శరీరం ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనకు ఏ విధమైన జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. ఇక ఈ 6 రకాల రుచులు అందరికీ తెలిసినవే. తీపు, పులుపు, కారం, చేదు, ఉప్పు, కషాయం లేదా వగరు. ఉప్పు, పులుపు, కారం, తీపు, చేదు, వగరు. ఈ 6 రుచులు షడ్‌రుచులని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఏ రుచి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దాన్ని ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి? ఎందుకు తక్కువగా తీసుకోవాలి? అనేది వివరణాత్మకంగా మీకు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మొదట తీపి రుచి. దీన్ని మధురం అనొచ్చు. తీపి, ఆ పేరులోనే ఉంది తీపి. మనము తీపి పదార్థాన్ని తీసుకోవడం మొదలుపెడుతూనే లాలాజలం విడుదలై నోరు తడిగా మారుతుంది. మధుర రసాన్ని ప్రియంగా, సంతోషాన్ని కలిగిస్తుంది. తీపి ఎప్పుడైనా సరే చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ తీపిని ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకోవడం మొదలు పెడతామో, శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. శ్లేష ప్రవృత్తి పెరుగుతుంది. అంటే కఫ ప్రవృత్తి. ఈ 2 పెరిగినప్పుడు శరీరం బాగా లావు కావడం, స్థూలతత్వం రావడం, అలాగే ఆకలి లేకపోవడం, మేహ వ్యాధులు లాంటివి కలుగుతాయి. ఈ మధుర పదార్థం ఎక్కువ తీసుకోవడం లేదా తీపి పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల. ఈ తీపి పదార్థం ఎవరు తీసుకోవచ్చు బాగా అంటే, బాగా వినండి. తీపి పదార్థం ఎవరు తీసుకోవచ్చు అంటే, శుక్రధాతువు తగ్గిన వాళ్ళు, శుక్రధాతువు లోపించిన వాళ్ళు మధురము, స్నిగ్ధమైన పదార్థాలను తీసుకోవాలి. వాళ్లకు బాగా పనికొస్తుంది. మరి అతిగా తీసుకోకూడదు. ఈ మధుర పదార్థం తీసుకోవడం వల్ల మనసు ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంటుంది. అసలు తీపి తీసుకోకపోయినా, ఎక్కువగా తీపి తీసుకున్నా శరీర కండర వ్యవస్థ కట్టడి కాబడుతుంది. అంటే బాగా బిగించినట్టు తయారవుతుంది. కాబట్టి తీపును మితంగా తీసుకోవాలి. అవసరానికి తీసుకోవాలి. ఇక రెండవది పులుపు. పులుపు ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల ఇది ఆమ్ల రసాన్ని కలిగి ఉంటుంది. ఆకలిని కలిగిస్తుంది. ఇది హృదయానికి హితాన్ని ఇస్తుంది. రుచిని కలిగిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. తేలిక, లఘుత్వంగా ఉంటుంది. తేలికగా అంటే లఘుత్వంగా ఉండడం. వాతమునకు అనులోమాన్ని కలిగిస్తుంది.
అధికంగా భుజించితే శరీరం శిథిలావస్థకు చేరుతుంది. జ్వరము అధికంగా తీసుకుంటే ఏమవుతుందంటే జ్వరము, దురదలు, తలతిప్పుడు, కొన్ని వాపులు ఇలాంటి జబ్బులు కలుగుతాయి. ఈ పులుపు అనేది లిమిట్‌గా తీసుకోవడం అవసరం. ఏదైనా సరే 6 రుచులు ఖచ్చితంగా తీసుకోవాలి. లిమిట్‌గా తీసుకోవాలి. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే, ఆహారము తీసుకోవడము అంటే ఉప్పు, కారం, పులుపు తక్కువ, తీపు ఇంకంతే. ఇంకెక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు. ఈరోజు పప్పు, రేపు చారు, ఎల్లుండి పొడికూర, అకేషనల్‌గా మాంసాహారాలు. అంతేకాని అన్ని రకాల రుచులు తినాలి, బ్యాలెన్స్‌గా తినాలని చాలా వరకు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కాక సాధారణమైన ప్రజలు ఇలాగే చేస్తూ ఉంటారు. ఇక డైట్ ఫాలో అవుతూ ఉన్నాను నేను అంటూ చాలామంది ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. డైట్ ఫాలో కావడము అంటే సమతులిత ఆహారం తీసుకోవడం అని గుర్తించాలి. సమతులిత ఆహారం అంటే ఈ 6 రకాలైన రుచులను సమపాళ్లలో తీసుకుంటూ ఏది అవసరమో దాన్ని ఎక్కువ తీసుకోవడం, అనవసరమైన తక్కువ తీసుకోవడం చేస్తూ ఉంటే సమతుల ఆహారం మనం తీసుకుంటున్నామని గుర్తించవచ్చు. ఇక తరువాతది లవణ రసం అంటే ఉప్పు. ఇది రుచిని కలిగిస్తుంది. అగ్ని దీపనాన్ని కలిగిస్తుంది. చర్మానికి స్వేదాన్ని కలిగిస్తుంది. కండరాలకు తాపాన్ని కలిగిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. వాత రక్తాన్ని, చర్మాన్ని మడతలు పడేటట్టు చేస్తుంది. కాబట్టి లిమిట్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాని ఉప్పును అదే పనిగా ఎక్కువగా తీసుకోవడం, చేయడం వల్ల అనేక రకాలమైన శారీరక రుగ్మతలు ఏర్పడతాయి. ఉప్పు కొద్దిగా ఎక్కువ ఎవరు తీసుకోవచ్చంటే, శారీరక శ్రమ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అంటే ఎండలో పనిచేసేవాళ్ళు కానీ, బరువులు బాగా ఎత్తి అధిక శ్రమకు లోనయ్యేవాళ్ళు, ఉప్పు లాంటి పదార్థాలు తీసుకున్నా కూడా సమస్య రాదు. కానీ ఏ పని చేయకుండా నీడలో కూర్చొని తిరుగుతూ ఉండేవాళ్ళు, ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన సమస్యలు అంటే చర్మ ముడతలు పడడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక తరువాతది చేదు. చేదు చాలామంది ఇష్టపడరు. అయితే ఇది చర్మ వ్యాధులను అత్యంత ప్రభావవంతంగా తగ్గిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది, జ్వరాన్ని తగ్గిస్తుంది, విషాన్ని కూడా తొలగిస్తుంది. ఈ చేదు. ఈ చేదు వల్ల మేధస్సు, తడి, వజ, మజ్జ, మలము, మూత్రాలు ఇవన్నీ శోషించబడతాయి. అంటే తొలగించబడతాయి. ఈ చేదు కంఠాన్ని శుభ్రపరుస్తుంది. అన్ని రకాలైన వాత వ్యాధులను తగ్గించడానికి కూడా పనికొస్తుంది. ఇక తరువాతది కారము. ఇది మంటను పుట్టిస్తుంది. అంటే కొద్దిగా ఆకలిని పుట్టిస్తుంది కానీ, ఎక్కువగా తీసుకుంటే ఆకలిని చంపే గుణం ఉంది. ఆహారాన్ని జీర్ణమయ్యేటట్టు చేస్తుంది. రుచిని కలిగిస్తుంది నాలుకకు. ఇది కఫాన్ని హరిస్తుంది. ఇది కారం. అలాగే అతిగా తింటే ముక్కు వెంట, నోరు వెంట, కళ్ళమ్మటి నీళ్లు కారతాయి. శరీరానికి కాంతిని తగ్గిస్తుంది. శుక్రాన్ని క్షయింపచేస్తుంది. శరీరం షవరింగ్ వస్తుంది. అంటే బాగా వణుకుడు. అది కనిపించదు కానీ శరీరం తట్టుకోలేదు ఈ కారాన్ని. కాబట్టి కారం కొద్ది శాతంలో తీసుకోవడం అలవాటు పడాలి. తరువాత కషాయ రసం అంటే వగరు. ఈ వగరు కఫాన్ని, పిత్తాన్ని అణచివేస్తుంది. ఈ వాత, పిత్త, కఫాలు అనేది వాటి గురించిన వివరణ తర్వాత క్లాస్‌లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వగరు రసము వచ్చి శరీరానికి కాంతినిస్తుంది. ఆమ్లాలను స్తంభింపచేస్తుంది. అంటే మొదట మనం తీసుకున్న పులుపు లాంటివి ఎక్కువ తీసుకుంటే ఏవైతే ఆమ్లాలు క్రియేట్ అవుతాయో వాటిని స్తంభింపచేస్తుంది. రక్తాన్ని శోధిస్తుంది. రక్తాన్ని శుద్ధిపరుస్తుంది. అధికంగా తింటే మలబద్ధకం ఏర్పడుతుంది. శుక్రక్షయం జరుగుతుంది. కడుపు ఉబ్బరం, తృష్ణ అంటే శరీరం తాపంగా తయారవుతూ ఉంటుంది. ఈ 6 రుచులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే పెద్దలు షడ్రుచోపేతమైన ఆహారాన్ని తీసుకోవాలి అని అంటూ ఉంటారు.
అంటే 6 రుచులు కలిగిన ఆహారాలను మనము తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ శాతం తీపి కానీ, కారం కానీ, పులుపు ఎప్పుడో, వగరనేది చాలా వరకు తెలియదు. వగరంటేనే దాన్ని దూరంగా పెట్టేస్తాం. ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు. అన్ని రకాల ఆహార పదార్థాలను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే అనేక రకాలైన సమస్యలు అంటే ఈ శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఫేస్ చేయాల్సింది వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనము మంచి ఆరోగ్యానికి ఉండాల్సిన కొన్ని నియమాలను చెప్తాను. ఆ తరువాత ఒక ప్రాబ్లమ్‌ని నాకు మెసేజ్ చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు ఇస్తాను. ఎప్పుడైనా చిట్కాలు కానీ, చిన్న చిన్న సూత్రాలు కానీ, తక్కువ శాతం జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం పనికి వస్తాయి. ఎక్కువ శాతం దాంతో ప్రభావవంతంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం చిట్కాలు అంత త్వరగా పనిచేయవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని నియమాలు, ఆయుర్వేద నియమాలను కొన్ని చెప్తాను. నిద్ర లేవడం. నిద్ర ఎప్పుడు లేయాలి అంటే బ్రహ్మీ ముహూర్తం. సరే అది వదిలేసేయండి. సూర్యుడు ఉదయించే లోపలే నిద్ర లేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే రోజులో చల్లదనంలోంచి వెంటనే వేడిలోకి రావడం వల్ల శరీరం అస్తవ్యస్తంగా తయారై జలుబు, దగ్గులు లాంటివి తయారవుతాయి. ఇక రెండవది నీళ్లు తాగడం. నీళ్లు ఎలా తాగాలనేది క్రితం సెక్షన్‌లో చెప్పున్నాను. అది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మూడవది మలమూత్ర విసర్జన. మలమూత్రాలను ఎప్పుడు కూడా బంధించకూడదు. మలమూత్రాలను ఖచ్చితంగా ప్రతిరోజు ఆపకుండా వాటిని నియమిత సమయాలను ఖచ్చితంగా పాటించాలి. మలమూత్ర విసర్జనకు నాకు సమయం లేదు అని చేసే వాళ్ళల్లా ఖచ్చితంగా ఉదర సంబంధమైన వ్యాధులు, అనేక రకాలైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దంతధావనం. దంతధావనం అంటే నాకు టైం లేదు టకటక తోమేసి నేను వెళ్తాను. నాకు ఉదయం టైం ఉండదు, సాయంత్రం టైం ఉండదు, మధ్యాహ్నం తినేటప్పుడు టైం ఉండదు. నేను తినేది సమయం లేకుండా తింటున్నాను. ఈ పళ్ళు తోమడానికి మళ్ళీ ఒక సమయమా అంటే ఒక్కసారి ఒక పండు దెబ్బతిన్నదంటే తర్వాత ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది ఎంత సమస్యలు ఫేస్ చేస్తామో అనేది. కాబట్టి దంతధావనాన్ని ఖచ్చితంగా 2 సమయాలు చేయడం లేదా ఆహారం తిన్న ప్రతిసారి దంతధావనం చేయడం వల్ల దీర్ఘకాలంగా పళ్ళను మనం కాపాడుకోగలుగుతాం. ఇక తరువాతది గండూషం. అంటే ఏదైనా ఒక తైలాన్ని నోట్లో ఉంచి పుక్కిలించడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు లేకుండా ఉంచుకోవచ్చు. ఎందుకు ఇలా ఉంచుకోవాలి అంటే మన జీర్ణ వ్యవస్థ మొదలయ్యేది నోటి ద్వారా. ఏదైనా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆ నమిలి తినడం కూడా రుచి మొదట తిన్న రుచి ఏ విధంగా ఉంటుందో ప్రతి ముద్దకు, ప్రతి ఆహారానికి అదే రుచి కలిగే విధంగా నమిలి తినాలి. ఒక ముద్ద తిన్న తర్వాత చివరి ముద్ద వరకు అదే ఆహార రుచి ఉన్నదంటే మీరు చక్కగా తినటం లేదని గుర్తించండి. పని ఒత్తిడితోటి, సమయము లేకుండా, ఆకలి కాకుండా ఆహారాన్ని తినకూడదు. ఆహారాన్ని ఎప్పుడు తినాలి అంటే మనము సాధారణంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ మనం టైమ్ టు టైమ్ తింటాను అని ఒక సమయాన్ని కేటాయించుకుంటున్నాం కానీ ఆహారాన్ని ఎలా తినాలంటే ఆకలైనప్పుడు తినాలి. ఇక టైమ్ టు టైమ్ తింటున్నాము అనుకున్నప్పుడు ఉదయం 8 గంటలకు టిఫిన్ చేస్తే మధ్యాహ్నానికి ఆకలయ్యే విధంగా టిఫిన్ చేయాలి. ఉదయం, మధ్యాహ్నం భోజనానికి తర్వాత రాత్రి భోజనానికి చాలా సమయం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మధ్యాహ్నం భోజనం తింటే రాత్రి భోజనానికి ఆకలయ్యే విధంగా తినాలి. రాత్రి మితా ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఆహారము తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ 6 రుచులు కలిగిన షడ్రుచోపేతమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక స్నాన విషయం. వారానికి ఒక్కసారైనా తైలాన్ని అభ్యంగన స్నానం చేయడం అలవాటు చేసుకుంటే శరీరానికి సంబంధించిన ఏ సమస్యలు ఉండవు.
స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి. వ్యాయామము శరీరానికి తప్పక వ్యాయామం అవసరం. వ్యాయామం లేకుండా శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండదు. నేను ఉదయం నుంచి సాయం దాకా హార్డ్ వర్క్ చేస్తాను, నాకు వ్యాయామం అవసరమా అంటే, ఆ హార్డ్ వర్క్ అంతా కూడా భుక్తి కోసం చేసేది, ఆరోగ్యం చేసేది కాదు. ఆరోగ్యానికి సెపరేట్‌గా ఒక సమయం కేటాయించుకొని వ్యాయామం చేయడం ఉత్తమం. అలాగే ప్రశాంతంగా కొద్దిగా సమయం గడపడం. వస్త్రధారణ, మంచి వస్త్రాలు ధరించడం. ఇక కేశఖండన, నఖఖండన, అలంకారాలు ఇవి కూడా ఆయుర్వేదంలో ఒక భాగంగా చెప్పారు ఆరోగ్యానికి. ప్రతి 15 రోజులకు ఒకసారి కేశఖండన, ప్రతి 3, 4 రోజులకు ఒకసారి గోళ్ళను తీసివేయడం. గోళ్ళను అధికంగా పెంచకూడదు. దానివల్ల బ్యాక్టీరియాలు ఇవన్నీ చేరి మనం తీసుకునే ఆహారంతో పాటు అవి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆహారం పర్ఫెక్ట్‌గా లోపలికి వెళ్ళాలన్నా మనం చేతుల ద్వారానే కాబట్టి చేతులకు గోర్లను పెంచడం తగ్గించడం. ఇక ఆహారానికి ముందు, ఆహారానికి కొద్దిగా అల్లంతో కూడిన ఉప్పు తిన్నారంటే త్వరగా జీర్ణమవుతుంది. ఇక అనవసరంగా మాట్లాడడం, అధికంగా మాట్లాడడం వల్ల కంఠశోష ఏర్పడుతూ మానసిక ప్రవృత్తి దెబ్బతింటూ ఉంటుంది. ఇక వీలైనంత వరకు సేవా దృక్పథాన్ని కలిగి ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది. ఇవి కొన్ని ఆయుర్వేద ఆరోగ్య నియమాలు. అన్నీ ఫాలో కావాలని లేదు. ఎవరు ఫాలో కావటం లేదు. ఇది ముఖ్యంగా గమనించాల్సింది. తర్వాత ఈరోజు నాకు ఒక చిన్న సమస్యను ఒక పేషెంట్ పంపించి ఉన్నారు. ఆయనకు డస్ట్ అలర్జీ ఉందని చెప్పారు. దానికి చిన్న చిట్కా లాంటిది అత్యంత ప్రభావమైన ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్తాను. దాన్ని ఒకసారి పర్ఫెక్ట్‌గా విని ఫాలో కావడానికి ట్రై చేయండి. మంచి ఫలితాలనిస్తుంది. మొదట ఏం చేస్తారు అంటే బెల్లము, మిరియాలు 2 సమపాళ్లలో తీసుకొని ఏకంగా మిక్సీ చేసి లేదా బాగా కలిపేసి ఉండలాగా అయ్యే విధంగా, అంటే మిరియాలను సెపరేట్‌గా పౌడర్ చేసి బెల్లంతో పాటు ఉండల్లాగా చేసుకొని మధ్యాహ్నం పూట పెరుగు అన్నంలో ఒక పెద్ద గోళీమైన, ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. పెరుగు అన్నంలో ఒక పెద్ద గోళీ లేదా 3 గ్రాముల నుంచి 4 గ్రాముల వరకు బెల్లం, మిరియాల పొడితో కలిపిన ఉండను పెరుగు అన్నంలో కలుపుకొని తినడం అలవాటు చేసుకుంటే ఈ డస్ట్ అలర్జీ వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఇంకొకటి, వీటితో పాటు ఉదయం ఇంకొక యోగం చెప్తాను. అది ఈ 2 కాంబినేషన్‌లో మీరు ఫాలో కాగలిగారా, మీ సమస్య డస్ట్ అలర్జీ మీకే కాదు, అందరికి ఎవరికైనా కూడా వచ్చే డస్ట్ అలర్జీని సులభంగా పోగొట్టుకోవచ్చు. ఈ రెండవ యోగం ఏంటంటే గోధుమలు, పసుపు కొమ్ములు ఈ 2 సమపాళ్లలో తీసుకొని మెత్తటి చూర్ణం చేసి పసుపు కొమ్ములను, గోధుమలను దోరగా వేయించాలి. వేరేది ఏమి వేయాల్సిన పని లేదు. బాణలిలో వేసి దోరగా వేయించి పౌడర్ చేసుకొని రోజు ఉదయం, రాత్రి 3 గ్రాములు లేదా హాఫ్ స్పూన్ గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగితే ఈ డస్ట్ అలర్జీ చాలా తక్కువ కాలంలో తగ్గిపోతుంది. అదే సమయంలో చాలా కొన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేయడం అలవాటు చేసుకోవాలి తగ్గినా కూడా. ఈ 2 యోగాలు ఫాలో అయితే తప్పక డస్ట్ అలర్జీ అనేది తగ్గిపోతుంది. ఇక డస్ట్ అలర్జీ అనేది వస్తూ ఉంది మీకు అంటే కారణం మీ శరీరం ఉష్ణ శరీరం. అంటే ఎక్కువగా వేడి చేసే తత్వం ఉంది అని అర్థం. దీనికి కారణాలు చెప్తాను చూడండి. ప్రస్తుత సీజన్ చలికాలం. చలికాలం అని ఏం చేస్తాం? తలుపులు వేసేస్తాం. తలుపులు వేసి పడుకున్నప్పుడు రాత్రి గాలి ఉండదని ఫ్యాన్ వేస్తాం. ఫ్యాన్ వేసిన తర్వాత గాలి ఆడలేదని దుప్పటి కప్పేస్తాం చల్లగా ఉందని. అంటే మనం 3 చేస్తున్నాం చూడండి. తలుపు వేస్తున్నాం, గాలి ఆడటం లేదని ఫ్యాన్ వేస్తున్నాం. ఫ్యాన్ వేసిన తర్వాత చల్లగా ఉందని మరలా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాం. ఈ 3 చేయడం వల్ల
మన రూమ్‌లో ఉన్న గాలి బయటికి వెళ్ళక, లోపలికి వెళ్ళక రాత్రంతా శరీరం అస్తవ్యస్తంగా తయారై నిద్ర బాగానే పోతాం కానీ లేచేసరికి తుమ్ములు ఇలాంటివన్నీ వచ్చి ఆ అలర్జీ అలాగే ఎక్కువ శాతం చాలా కాలంగా తయారై ఉండుంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ అలర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ముక్కులో కండరాల వ్యవస్థ పెరిగి ఉంటుంది. దాన్ని సైనస్ పెరగడం అంటారు. వీళ్ళకి ఎప్పుడైతే చిన్నపాటి ధూళి కణాలు లోపలికి వెళ్తాయో సైనస్‌కి తగిలి వెంటనే తుమ్ములు రావడం, అలర్జీ ఎక్కువ ఫార్మ్ అయిపోతుంది. వీటిని తగ్గించుకోవాలి అంటే ఈ 2 యోగాలతో పాటు క్రితము సెక్షన్‌లో మీకు నీళ్లను తాగే పద్ధతి ఒకటి చెప్పాను. అప్పుడు శరీరం చల్లబడి డస్ట్ అలర్జీని వీలైనంత వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. వీలైతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా యోగా సెంటర్‌లో జాయిన్ అయ్యి ప్రాణాయామాలు, ఫిజికల్ యాక్టివిటీ లాంటి ఆసనాలు మొత్తం నేర్చుకోగలిగితే మీకు ఈ డస్ట్ అలర్జీ లైఫ్ టైమ్ వెళ్ళిపోతుంది. లేదా ఈ డస్ట్ అలర్జీ ఎప్పుడు అలాగే ఉంచుకున్నారు అంటే జలుబు చేసిన 4 రోజుల తర్వాత కానీ, 5 రోజుల తర్వాత కానీ ఇక దగ్గు, ఆయాసం ఇవి మొదలవుతాయి. ఇవన్నీ తగ్గేసరికి 10, 15 రోజులు నెల పట్టొచ్చు. అనవసరంగా శారీరక శ్రమ ఇవన్నీ జబ్బుల ద్వారా. కాబట్టి ఈ 2 యోగాలను ఫాలో కండి. మీ జబ్బులు వీలైనంత త్వరగా తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇక ఎవరైనా సరే మీకు సమస్యలు చెప్పాలనిపిస్తే చెప్పండి. వీలైనంత వరకు క్లుప్తంగా చెప్పండి. వాటిని ఇక్కడే చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్. ఓకే అండి. ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు అడగొచ్చు. సార్ నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి ఎవరైనా. నా పేరు మధుసూదన్ సార్. చెప్పండి. నాకు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ముక్కు పట్టేసినట్టు ఉంటుంది మార్నింగ్ లేవగానే. అంటే అదొక రకమైన ఎలర్జీ లాగా ఫామ్ అయ్యి అది ఇట్లా తెమడ లాగా ఫామ్ అవుతుంటది రెగ్యులర్ గా. ఎక్కువ చలికాలం ఇంకెక్కువ అవుతుంది, నార్మల్ గా కూడా ఉంటుంటది. దేని గురించి అదే సార్ మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడే చెప్పానండి అదే సార్. దానికి రెమెడీ చెప్పాను. 2 రెమెడీస్ చెప్పాను. అవి ఫాలో కండి. వెంటనే ముక్కు దిబ్బడ వెంటనే మీరు పట్టేసింది అంటున్నారు కదా! దాన్ని వెంటనే తగ్గాలి అంటే ఒక గ్లాస్ నీళ్లు ఫ్రిజ్ వాటర్ మామూలుగా సాధారణంగా ఎవరు చెప్పకపోవచ్చు. ఫ్రిజ్ వాటర్ ఒక టీ గ్లాస్ ఫ్రిజ్ వాటర్ నోట్లో వేసుకోండి. అవి వేడి అయ్యేంత వరకు నోట్లో ఉంచైపోతుంది. వేడి అయిన తర్వాత అంటే దగ్గర 2 నిమిషాల తర్వాత ఆ నీళ్ళని తాగండి. ముక్కు ఓపెన్ అయిపోతుంది అప్పుడే. సింపుల్ చిట్కా. తర్వాత మీకు చెప్పిన ఈ యోగాలు ఫాలో కండి. ఈ 2 తర్వాత క్రితం సెక్షన్‌లో చెప్పిన వాటర్ థెరపీ ఒకటి ఫాలో కండి. మీ ప్రాబ్లమ్ వీలైనంత త్వరగా సాల్వ్ అవుతుంది. అంటే ఈ ఫ్లమ్ ఫామ్ అయ్యి ఈ లంగ్స్ లో అంటే స్టక్ అవుతుంటది మ్యూకస్ కదా ఫామ్ సార్. అవుతుంది. అది అదే సార్ దానికి మ్యూకస్ 2 యోగాలు దాని చెప్పాను చూడండి. ఒకసారి మళ్ళీ ఈ చెప్పండి రోజు సార్. సెక్షన్‌లో 2 యోగాలు చెప్పానండి. ఒకసారి రిపీట్ చేసుకోండి తెలిసిపోతుంది. ఓకే. ఓకే సార్. ఓకే, థాంక్స్. ఎవరైనా చెప్పండి. డైరెక్ట్‌గా అడగలేని వాళ్ళు ఇట్లా మెసేజ్ పెట్టొచ్చండి. సార్‌కి గాని, నాకు గాని పెడితే నేను మీ పేరు మెన్షన్ చేయకుండా అడుగుతాను. లేదంటే డైరెక్ట్‌గానే అడగొచ్చు. ఇప్పుడు మీ ఫేస్ గాని ఏం తెలియదు కాబట్టి. చెప్పండి ఇక. ఎనీ అదర్ క్వెషన్స్? చెప్పండి. బహుశా మీ గ్రూప్‌లో ఎక్కువ జబ్బులున్న వాళ్ళు లేనందుకు సంతోషంగా ఉందండి. లేకపోతే క్వెషన్స్ మీద క్వెషన్స్ వస్తూ ఉంటాయి. యెస్ సార్. యెస్ సార్. వి ఆర్ ఆల్సో ఇది ఒక హ్యాపీ. రకమైన ఆనందం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, వి ఆర్ ఆల్సో హ్యాపీ సార్. బట్ అదే. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదంటారు. నమస్తే. కానీ నమస్తే చెప్పండి. అమ్మా. అడగండి అమ్మా. మోకాళ్ళ నొప్పులు హలో. ఉన్నాయండి. పాదం నొప్పులు వస్తుంటాయండి. మోకాళ్ళ నొప్పులు, పాదం నొప్పి ఉంటాయి. హలో. చెప్పండి ఇంకా. మీ ఏజ్ అండి? ఏజ్ అండి 52. 52. లావుగా ఉంటారండి? వెయిట్ ఉన్నానండి. మీరు ఏం పని చేస్తారండి?
నేను టీచర్గా చేస్తున్నానండి. ఆ! ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా అండి? అంటే రోజు మార్నింగ్ కాలేజ్‌కి నడిచి వెళ్తుంటానండి. అది కాలేజీకి నడిచి వెళ్ళడం అనేది మీ వృత్తి కోసం. హ్మ్. సెపరేట్‌గా ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తున్నారా? లేదండి. ఇంట్లో పని నేనే చేసుకుంటాను. పని మనిషి లేదు. అ అయినా కూడా అది ఇంట్లో పనండి. మీ ఆరోగ్యం హ్మ్. కోసం ఏమైనా చేస్తున్నారా? లేదండి చేయటం. ఆ! ఇది గమనించండి. నేను అడిగిన క్వెషన్‌కు రెండిటికి సమాధానం అక్కడే ఉంది. మీరు హ్మ్. ఏదైనా శారీరక శ్రమ చేస్తే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారు. ఎప్పుడైతే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారో, ఈ మోకాళ్ళ నొప్పులు లాంటివి తగ్గిపోతాయి. అంతేకాని ప్రతిదానికి ఔషధం మీద ఆధారపడ్డారా, ఏది ఉపయోగం ఉండదండి. మీకొక చిన్న చిట్కా చెప్తాను. ఫాలో కావడానికి ట్రై చేయండి. మీరేం చెప్పండి. చేస్తారంటే, హ్మ్. ప్రతిరోజు రాత్రి హ్మ్. పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక బద్ద నిమ్మరసం, మామూలు చల్లనీళ్ళలోనే ఒక బద్ద, సగం చల్లనండి. బద్ద నిమ్మరసం హ్మ్. వినండి మరలా చెప్తాను. ఆ! ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్ నీళ్ళల్లో ఒక బద్ద నిమ్మరసం కలుపుకొని తాగండి. దాంట్లో ఉప్పు కానీ, చక్కెర కానీ ఏది వేయకూడదు. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక బద్ద, చిన్న బద్ద నిమ్మరసం చిన్న కలుపుకొని తాగండి. ఓకే. దానివల్ల మీరు ఒక హ్మ్. 6 మంత్స్‌కి వెయిట్ లాస్ అవుతారు. హ్మ్. ఎక్కువగా నిమ్మరసం వాడొద్దు. ఒక బద్ద మాత్రమే. అది మాత్రమేనండి. ఆ! ఆ! తరువాత మీకు దగ్గరలో ఎక్కడైనా గచ్చకాయ చెట్లు దొరుకుతాయి. గచ్చ చెట్లు. మీరు చూసే ఉంటారు. టీచర్ అన్నారు కాబట్టి చిన్నప్పుడు పిల్లలు ఇట్లా ఇట్లా గీచేసి గోడ మీద పెడితే కాలుతుందని ఒక కాయ ఉంటుంది. గచ్చకాయ. పచ్చికాయ లేదా మీరు సార్. గచ్చకాయ. పచారీ షాప్‌లో గూడా దొరుకుతుంది. హ్మ్. గచ్చకాయ తెచ్చుకొని దాని పై పెంచు తీసేసి హ్మ్. లోపలున్న ఇత్తనంలో ఉన్న భాగాన్ని లోపలి భాగాన్ని దంచేసి రోజు హ్మ్. ఉదయం, రాత్రి కంది బేడమైన, కంది గింజమైన కాదు. కంది బేడమైన. గింజ హ్మ్. అంటే పూర్తిగా వస్తుంది. బేడ అంటే సగం వస్తుంది. సగం. కంది బేడమైన రోజు ఉదయం, సాయంత్రం తింటూ ఉండండి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి వీలవుతుంది. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు. ఓకే. నమస్తే సార్. చెప్పండి. ఫాలో నమస్తే. అవుతాను సార్. ఓకే. ఓకే సార్. ఒకరు పెట్టారు. చెప్పండి. ఇట్లా సోరియాసిస్‌కి ఆయుర్వేదిక్ ఏదైనా ఉందా? అంటే మచ్చలు ఉన్నాయి. సోరియాసిస్‌కు అంటే అది ఉందండి. కంప్లీట్‌గా ఖచ్చితంగా ఉంటుంది. ముందు కొంత ఓన్లీ ఒక 4 మచ్చలు ఆ! ఏర్పడ్డాయి చర్మం మీద. ఆ! తలలో ఏం లేదు. ఆ! ఓన్లీ 4 చోట్ల. ఆ! చిన్న చిన్న మచ్చలే అవి క్రీమ్ పెడుతుంటే పోతున్నాయట, మళ్ళీ వస్తున్నాయట. ఎప్పటికి ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ కాకుండా ఇంటర్నల్‌గా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలండి. తర్వాత వచ్చి వీళ్ళు ఏదైనా మెడికేటెడ్‌గా వాడుతున్నారా? అది గమనించాలి ఫస్టు. ఈ రకమైన చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఉదర సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడే ఈ చర్మ వ్యాధులొస్తాయి. కాబట్టి మొదట ఆహార నియమాలను మార్చుకోవాలి. ఆహారంలో నేతిని వాడడం అలవాటు చేసుకోండి. ఈ స్కిన్ ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది. చెప్పండి. ఓకే. హలో. చెప్పండి. హలో. సార్ హలో. నమస్కారం సార్. చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. నాకు సమస్య ఈ పిక్కలు ఎక్కువ నొప్పొస్తుంది సార్. 2 పిక్కలు. ఆ! నిద్రేసిన వెంటనే పిక్కలు భయంకరమైన నొప్పి సార్. కండరాలు ఆ! పట్టేస్తుంది సార్ అట్లాగే. ఆ! దానికేమన్నా ఉందా సార్ ఆరోగ్యానికి? మీరేం చేస్తారండి? నేను వ్యాపారం చేస్తున్నాను సార్. మీరు కూర్చునే కుర్చీలో కాళ్ళను ఎత్తి పెట్టడం మానేసేయండి. ఈ పిక్కలు ఆ! పట్టేయడం తగ్గిపోతుంది. కింద కుర్చీకి కూర్చున్నాను సార్. ఆనించి కింద కూర్చోవడం కుర్చీలో ఈ కూర్చుంటాను. కింద నేల మీద కూర్చుంటాను సార్. కానీ ఆ! నిద్రపోయేటప్పుడు పడకల్లో ఉదయం లేసేప్పుడు అప్పుడు లేయగానే ఆ! పిక్కలు పట్టేస్తుంది సార్. భయంకరమైన నొప్పి సార్. ఒక 10 నిమిషాలు దాన్ని కారణమే కొట్టి మర్దన చేసిన తర్వాత మళ్ళా ఆ! తగ్గుతుంది సార్. ఆ! అది. దానికి మెడికల్‌గా అంటే మీరు రోజు నైట్ కానీ, ఉదయము ఆమ్దాన్ని అప్లై చేపించండి కాళ్ళ మీద. సింపుల్‌గా తగ్గిపోతుంది. ఆముదం సార్? ఆముదము ఏంటి అప్లై సార్ ఆముదమా? చేపించండి. ఆముదము. తరువాత మునక్కాయలు పిక్కల పేరు దొరుకుతాయి సార్. గదా! చెప్పండి సార్. మునక్కాయలు మునక్కాయ. దొరుకుతాయి. ఇప్పుడు మునక్కాయలను ఆ! ఆ! కొన్నిటిని తీసుకొని
చిన్న ముక్కలు చేసేసి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోండి. ఎండబెట్టి పౌడర్ చేసి రోజు ఒక ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను ఆ పౌడర్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. లేదా అది వీలు కాదు అంటే మునగ ఆకు ఫ్రై చేపించుకొని తినండి. ఈ పిక్కలు పట్టేయడం తగ్గిపోతుంది. ఇంతకు ముందు క్రితమాకు ఒక ఆకు చెప్పినాను, గచ్చకాయ, అది కూడా ఫాలో కండి. చెప్పండి. హలో అయినా తగ్గటం లేదు. ఇక వాకింగ్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక ఎప్పుడు కూర్చుంటున్నా అన్నారు కాబట్టి వాకింగ్ కూడా చేయండి. ఓకే, అలాగే వాకింగ్ డైలీ పోతున్నాను సార్, వాకింగ్ చేస్తున్నాను. కానీ మధ్యలో ఉదయం లేగానే ఒక్కొక్కసారి 2 పిక్కలు పట్టేస్తుంది సార్. అప్పుడు గట్టిగా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది సార్. అది మీకు మలబద్ధక సమస్య ఏమైనా ఉందా? 2 పిక్కలు సార్, పిక్కలు మలబద్ధక సమస్య పిక్కలు పట్టేస్తుంది అంటే దానికి సరైన రక్త ప్రసరణ లేక అవి పట్టేస్తున్నాయి. ఆమ్లం అప్లై చేయించండి, తగ్గిపోతుంది. వీటికి తగ్గనప్పుడు చెప్పండి, వేరే మెడికేటెడ్ ఆయిల్ నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే సార్, అలాగే సార్. షుగర్ కి ఏదైనా శాశ్వతమైన పరిష్కారం? షుగర్ దేనికండి? షుగర్ కు శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటికి ఎక్కడా కనిపించలేదు. దానికి శాశ్వత పరిష్కారం వచ్చి మానసికంగా మనము చేసే పని నుంచి తప్పుకోవడం, వేరే పని చేయడం, మానసిక ప్రశాంతత, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, అది షుగర్ కు పరిష్కారం. ఓకేనండి. షుగర్ కి ఎక్కడ ఇప్పటికీ కనుక్కోలేదు. అదే చాలా మంది అంటే దానికి ముఖ్య కారణం ఏంటి సార్ అసలు? ఈ షుగర్ మానసిక సమస్య, మానసిక శ్రమ. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక శ్రమ ఎక్కువగా ఉండడం. ఓకే, చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకెవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా అండి? లేదంటే ఈరోజు ఇంకా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మా బాబుకి మాటలు రావట్లేదు. బాబు 7 years ఉన్నాడు ఇప్పుడు. 7 years మాటలు రావటం లేదు. ఇంకా అంటే వాడు అమ్మ నాన్న అంటాడు కానీ అంటే మనిషిని చూసి అనడు. మనమంటే అంటాడు వాడు. తర్వాత కొంచెం ఆటిజం లక్షణాలు ఉన్నాయి బాబుకి. ఆటిజం అంటే మరి ఎక్కువ లేవు, నార్మల్ అబ్బాయిలానే ఉంటాడు. కొంచెం చలి ఎక్కువ అయినప్పుడు, తర్వాత కొంచెం చాక్లెట్స్, బిస్కెట్స్ అవి ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం హైపర్, కొంచెం లైట్ గా అవుతాడు. ఇవన్నీ బాబుకి ఇలా ఉంది. కొంచెం మాటలు రావట్లేదు, దాని నుంచో మరి ఎట్లనో గానీ మైండ్ కరెక్ట్ గా లేదనిపిస్తుంది. మీరే చెప్తున్నారు చూడండి, చాక్లెట్స్ ఇలాంటివన్నీ పెట్టినప్పుడు అని. ఆన్సర్ మీ దగ్గరనే ఉంది చూడండి. అంటే ఇప్పుడు తగ్గించాము, తగ్గించడానికి కొంచెం హైపర్ కదా, కంప్లీట్ గా అంటూ లేదు. తీసివేయాలి. ఏదైతే ప్రమాదం అనిపిస్తుందో దాన్ని మన దగ్గరికి రాణించకూడదు. అదే సమయంలో మీ అబ్బాయికి కొద్దిగా సెల్ ఫోన్ దూరంగా ఉంచండి, ఒకవేళ ఇస్తూ ఉంటే. తర్వాత మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, అది ఖచ్చితంగా ఫాలో కండి, రిజల్ట్ బాగా వస్తుంది. మీకు పచారీ షాప్ లో వజా అనేది దొరుకుతుంది. వజా తీసుకువచ్చి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి బాగా నూరి 1 గ్రాము, అంటే వేలుకు వచ్చేంత వజా బాగా తేనెలో రంగరించి బాగా రుద్దేసి ఆ పేస్ట్ నాకించండి 3 పూట్ల. త్వరగా బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ అయి ఈ వాక్ చాతుర్యం బాగా వచ్చేసేస్తుంది. అంటే వాడికి ఇప్పుడు మేము సరస్వతి లేహ్యం అనేది తినిపిస్తున్నాం సార్. ఆ సరస్వతి లేహ్యం వచ్చి నర్వ్ సిస్టాన్ని యాక్టివ్ చేస్తుందండి. సరస్వతి లేహ్యం తింటే సరస్వతి లాగా బాగా చదువు వస్తుంది, మాటలు వస్తాయి కాదు. అది ఇమ్యూన్ పవర్ పెంచేది మాత్రమే. ఇది చేయండి. అయితే ఇప్పుడు ఈ సరస్వతి లేహాన్ని తినిపించుకుంటూ ఈ వజా తినిపియొచ్చా సార్? అవునండి, సరస్వతి లేహ్యం ప్రొసీడ్ కండి. దానివల్ల అది నర్వ్ సిస్టాన్ని యాక్టివ్ చేస్తుంది.
ఈ వస అనేది బ్రెయిన్ సెల్స్ ను యాక్టివ్ చేస్తూ థాలమస్ మీద పనిచేస్తుంది. మన శరీరాన్ని నియంత్రణ చేసేది ఈ థాలమస్, హైపోథాలమస్ అనే గ్రంథులు. ఆ గ్రంథులను ప్రేరేపించాలి. అదే సమయంలో అబ్బాయి మాట్లాడేటప్పుడు వెక్కిరించడం కానీ కాకుండా మాట్లాడే పిల్లల మధ్యన ఉంచండి. కొద్దిగా మాటలు బాగా వస్తాయి. ఇండివిజువల్ గా వదలొద్దండి. బాగా మాట్లాడేటప్పుడు మాట్లాడించండి. బాగా మాట్లాడేటప్పుడు ఊకొట్టండి. అంతేకాని ఇది కాదు ఇది అని చెప్పొద్దండి. సరిపోతుంది. సరే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే అండి. చెప్పండి. ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ? చెప్పండి. ఇలా క్వశ్చన్స్ లేవంటే నెక్స్ట్ సెక్షన్ కు నేను ఆయుర్వేదాన్ని కొద్దిగా ఎక్కువ చెప్పడానికి ప్రిపేర్ అవుతాను. అంతే, ఏం లేదు. అంతేనండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, సార్ చెప్పండి. నాకు స్పైనల్ ప్రాబ్లం ఉంది, డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాబ్లం ఉంది. అయితే నేను మెడిసిన్ అంటూ స్పెషల్ గా ఏం పడను, బట్ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ తప్పదు. అప్పుడైతే మెఫ్తా లాంటి చాలా హెవీగా వాడుతుంటాను టాబ్లెట్స్, లేకపోతే బతకలేను, అంత పెయిన్ వస్తాయి. సో స్పైనల్ కి మాత్రం ఏం వాడట్లేదు. ఈ చలికాలం వచ్చేసరికి జర్నీ చేస్తే విపరీతమైన పెయిన్, దానివల్ల నేను వేరే వర్క్స్ అనేది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. సో దాని నుంచి ఏమైనా ఉపశమనం లభించడానికి ఏమైనా మెడిసిన్ ఉంటాయా సార్? డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాబ్లమ్ ఉంది సార్. పొక్కులు ఉన్నాయి, అల్సర్, మేబీ వన్ టైప్ అల్సర్ అని చెప్పొచ్చు. అది సార్ ప్రాబ్లం. ఉపశమనం కావాలా, పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలా? పర్మనెంట్ ట్రీట్మెంట్ లభిస్తే ఓకే సార్, బట్ అదేదో సర్జరీ చేయాలి అన్నారు. అది చేసినా సక్సెస్ అవుతుందో కాదో అన్నారు. ఇంకా నేను దాన్ని వదిలేసాను. హాయిగా మీ ఏ ఊరండి? అక్కడ దగ్గరలో ఏదైనా యోగా సెంటర్ ఉంటే జాయిన్ కండి. సింపుల్ గా తగ్గుతుంది. తర్వాత మీ నేను ఆసనాలు ప్రాబ్లం కూడా వేస్తాను సార్ రోజు. ఏం నేను ఆసనాలు వేస్తాను వేస్తారు? ఆసనాలు కూడా. అంటే ఆసనాలని కాదు, నాకు ఈ స్పైనల్ ప్రాబ్లం ఉంది కదా, దానికోసం రిలాక్స్ అవ్వడానికి నాకు కొన్ని చూపించారు. బాబాయ్ పీఈటీ అన్నమాట. సో బాబాయ్ చేయించిన ఆసనాలే నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, అవి కంటిన్యూ అవుతూ నేను కొన్ని చెప్తాను, అవి ఫాలో కండి. ఓకే సార్. ఉదయం ఒక 10 బాదం పప్పు తినండి. ఉదయం ఒక 10 బాదం పప్పు. ఓకే సార్. మధ్యాహ్నము 50 గ్రాములు ఎండు ద్రాక్ష తినండి. ఓకే సార్. రాత్రి 10 ఖర్జూరాలు తినండి. ఓకే సార్. ఇది సింపుల్ డైట్ ప్లాన్, ప్లస్ మీకు స్పైనల్ కాలానికి యాక్టివ్ కావడానికి అన్నిటికీ పనికొస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది. ఈ 3 చేయండి, మీ ప్రాబ్లం వీలైనంత త్వరగా సాల్వ్ అవుతుంది. తర్వాత మీరు ఏ పని చేస్తారండి? టీచింగ్ సార్, టీచర్. రిలాక్స్ కావాలండి మీరు. మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అవును సార్, వేరే డాక్టర్ కి చూపిస్తే కూడా అలాగే అన్నారు. కొంచెము రెస్ట్ తీసుకోండి, మీ స్కూల్ కి లీవ్ పెట్టేసి అని కూడా చెప్పారు. బట్ అలా అది లీవ్ అయ్యే పెట్టడం పని కాకుండా రెస్ట్ అంటే ఏంటంటే కొన్ని ఆసనాల్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. వాటిని ఫాలో కండి, సరిపోతుంది. మీకు దగ్గర ఉన్న ఎవరైనా మాస్టర్ని ఒకసారి కన్సల్ట్ కండి, చెప్తారు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనండి, ఓకే, ఈ ఫాలో కండి. ఓకే సార్, థ్యాంక్ యూ. భవానీ గారు అడుగుతారు, చెప్పండి. హలో హలో, చెప్పండి. చెప్పండి, అంటే హెల్త్ గురించి. అవునవును, ఆయుర్వేదిక్ ఇప్పుడే జాయిన్ అయ్యారు మీరు. ఓకే, కానీ ఓకే ఓకే సార్, అంటే రుమటాలజీ ప్రాబ్లం ఉంది, బాడీ పెయిన్స్ లైక్ అర్థరైటిస్ లాగా సార్ ప్రాబ్లము. అండ్ సోరియాసిస్ ఉంది. అండ్ సోరియాసిస్ తర్వాత ఆఫ్టర్ దట్ బాడీలో ఇంటర్నల్ గా అటాక్ అయింది సార్. ఇప్పుడు అంటే రుమటాలజీలో అన్నారు, అంటే డయాగ్నోస్ అయితే ఏం చేయలేదు, కానీ సోరియాటిక్ అర్థరైటిసా లేదా ఏమనేది తెలీదు, బట్ రుమటాలజీ ఇష్యూ ఉంది సార్. సో దానికి ఇంకా మీరు ఏమైనా డ్రగ్స్ వాడుతున్నారా అంతే సార్. ప్రెజెంట్? ఎస్ సార్, నేను 2015 లో స్టార్ట్ అయింది ఇది. 2016 నుంచి యూజ్ చేస్తున్నాను సార్, 4 years నుంచి. హలోపతి.
ఇన్ని సంవత్సరాల నుంచి ఆ స్టెరాయిడ్స్. సమస్యతో బాధపడుతున్నారు కదా! రెమెడీ కాకుండా పరిష్కారం ఏమైనా మార్గం ఎస్ సార్. చూసారా? లేదు సార్, అంటే ఇంక్రీజ్ ఏం అవ్వలేదు, జస్ట్ అలా ఉంది అంతే. తగ్గలేదు, అలా ఇంక్రీజ్ అవ్వలేదు, బ్యాలెన్స్ అలా. కానీ ప్రాబ్లం దాంతో అయితే మీరు క్యూర్ ఓపికగా అవ్వలేదు. ఉండటం లేదు మెడిసిన్ వేసుకుంటా కదా! ప్రాబ్లమ్ సార్. క్లియర్ కాలేదు. మీరేం చేస్తారంటే ఆహా, కాలేదు. మీ దగ్గరలో ఉన్న పంచకర్మల క్లినిక్ వెళ్ళి ఒకసారి పంచకర్మ చేపించండి. లేదా మీకు ఎవరైనా మీ ఇంట్లో హలో వినిపించడం లేదు. హలో, హలో చెప్పండి వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఒకసారి వెళ్ళాను సార్, నేను ఆయుర్వేదిక్ కూడా వెళ్ళాను. వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ అని చెప్పారు, నాకు గుర్తులేదు. ఆ బాడీ క్లెన్సింగ్ పంచకర్మ ట్రీట్మెంట్ చేయించాలి అన్నారు. అంటే డాక్టర్ అదే అనుకుంటా, డాక్టర్ శ్వేత మ్యామ్ అని చెన్నై నుంచి వస్తారు. హైదరాబాద్ లో జూబ్లీ దగ్గర ఉంటారు సార్, గచ్చిబౌలి. ఒకసారి పంచకర్మ చేపించండి. అది వీలు కాకపోతే మీకు ఇంట్లో నువ్వుల నూనె తీసుకొని, మీకు ఇంట్లో మర్దన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీక్లీ వన్స్ నువ్వుల నూనెతో మర్దన చేయించి సున్నిపిండితో స్నానం చేయండి. ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. తర్వాత వీక్లీ వన్స్ మోషన్ కు వేసుకోవడానికి, వీక్లీ వన్స్ కాకపోయినా 15 రోజులకు ఒకసారి మోషన్ కు వేసుకోండి, సరిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయి. మోషన్ కూడా వేకో అనే క్యాప్సూల్స్ దొరుకుతాయి, ఇవి 2 వేసుకోండి, నైట్ సరిపోతుంది. ఈ పెయిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. హలో చెప్పండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండ్ sir, one more sir. I have one Yeah. doubt. ఓకే చెప్పండి. Sir, actually మా బాబు 4 years ఉన్నాడు సార్. తను స్టూల్ అనేది రెగ్యులర్ గా పోడు, ఎప్పుడో 3-4 ఒకసారి అట్లా వెళ్తుంటాడు సార్. అటుగా ఆ ప్రాబ్లం అది సార్ ఇష్యూ. స్టూల్స్ చక్కగా వెళ్ళకపోతే ద్రాక్ష తినిపించండి, ఎండు ద్రాక్ష, దానిమ్మ బాగా తినిపించండి, సరిపోతుంది. ఓకే సార్. ఓకే, రెగ్యులర్ గా తినిపియాలా సార్? మార్నింగ్ టైమా లేదంటే నార్మల్ ఏ టైం అన్నది తినిపించు? క్రితం సెక్షన్ లో చెప్పాను, వేరే వాళ్లకు మలబద్ధకం వీటన్నింటికి నిన్న జస్ట్ ఒక 5 minutes బ్యాక్ చెప్పాను, అది వినండి సరిపోతుంది. మలబద్ధకం ఓకే సార్. అంటే 4 years ఉన్నాడు కదా సార్, చిన్న బాబు కదా, అట్లానే మళ్ళీ 4 years ఎండు ద్రాక్ష 4 years తినొచ్చు, లేదా పేస్ట్ లాగా చేసి పెట్టండి, దాన్ని తేనె తినిపించండి. ఓకే, ఆహారంలో నెయ్యి వేసి తినిపించండి, ఆహారంలో నెయ్యి వేసి తినిపించండి, మలబద్ధక సమస్య వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఓకే సార్. చాక్లెట్స్ ఇవి కాకుండా ఫైబర్ ఉన్న పదార్థాలు పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి బాగా. అన్నిటికీ మెడిసిన్ వాడకూడదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిది మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్, we'll end the session. Okay అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గురుభ్యో నమః సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. వెల్కమ్.